అందరికీ నమస్కారం. ఈ రోజున రాజగోపాల్ రెడ్డి అన్నగారు ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎవరన్నది అక్కడి నుంచి రావడం జరిగింది. మన పొలాలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ పొలాలు చూడడానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి అంటే ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చి మన పొలాలు చూడడం సంతోషకరమైన విషయం. ఈ రోజున అన్నగారిని కలుసుకోవడం చాలా ఆనందంగా సంతోషకరంగా ఉంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి విధి విధానం గురించి తెలుసుకోవడానికి అన్నగారు రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి అన్ని డీటెయిల్స్ అన్ని తెలియజేయడం జరిగింది. ఇదేంటంటే లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం వీటితో మనం పంట పండించడం జరుగుతుంది. అంటే 4 నెలల పంటలు మనం వేసేది. ఈ విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉండాలి. ఇది లోపల మట్టి, పై మట్టి, పురుగులు చీడపేడలు ఏమైనా ఉంటే ఆముదం యూజ్ చేయడం. ఒకవేళ ఆ పురుగులు చీడపేడలు ఏమైనా లేకపోతే ఆముదం స్కిప్ చేసేసి మొలకల ద్రావణం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 30 రోజులు ప్రతి నెల 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాసెస్. ఈ విధంగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 4 రకాలు వేసామన్నా మనమా ఈ సంవత్సరం 2024-25 గాను 4 రకాల వరి సాగులు మనం చేయడం జరుగుతూ ఉంది. మొదటగా చూసుకున్నట్లయితే బాపట్ల బీపీటీ 5204 సాంబా మసూరి, అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా. ఈరోజు ఎన్నో రాష్ట్రాలకు 5 రాష్ట్రాల దాకా పంపిస్తామన్నా మనం ఈ తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించేది. అదేవిధంగా నూతన వరి రకాలు 2 KNM 12368. ఇదే వెనకాల మీరు చూసేది అదే KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు పంపించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 4వ రకం NLR 3645 మన నెల్లూరు వాళ్ళు ARS అగ్రికల్చర్ రిసర్చ్ వాళ్ళు వెలువడించినవి. ఈ 4 రకాలన మనకి మార్చి వరి కోతలు, జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ టీం. ఓకేనా, మిమ్మల్ని కలుసుకోవడం ప్రత్యేక సంతోషంగా ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బెల్లంకొండవారి పాలెం దర్శి నుంచి అన్నగారు రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి విధి విధానం గురించి తెలుసుకోవడం, నానమ్మ తాతయ్య వాళ్ళని కలవడం సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఎన్నో వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం ఒక సంతోషకరమైన విషయం. ఇది విధంగా అతిథి దేవోభవ అంటే రావడం, పొలాలు చూడడం. నెక్స్ట్ అన్నగారు కూడా బెంగాల్ నాటు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చే సంవత్సరం నుంచి 2025 నుంచి వేస్తాం అనుకుంటున్నారు. అది సంతోషకరమైన విషయం. అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా అందరినీ మోటివేట్ చేయడం అనేది ఒక సంతోషకరమైన యాజ్ ఎ యంగ్ ఫార్మర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.